తెలంగాణలో డిఎస్సి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో డిఎస్సికి అప్లై చేసిన అభ్యర్థులు రేపటి నుండి అంటే 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2 వరకు తమ యొక్క స్పోర్ట్స్ కోటా సంబంధించిన సర్టిఫికేట్స్ నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్లో లెవెల్లో ఉన్న సర్టిఫికేట్స్ రేపటి నుంచి అప్లోడ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ అభ్యర్థులు తమ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అప్లై చేశారో ఖచ్చితంగా వారందరూ రేపటి నుండి సెప్టెంబర్ 2 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా అందరూ కూడా తమ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని మొత్తం ఎడ్జిట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి లాంగ్వేజ్ పండిట్ పీఈటీ సంబంధించి మొత్తం ఉన్న స్పోర్ట్స్ కోటా 100 పోస్టుల్లో తమ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా తమ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ అభ్యర్థులు అంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేశారో ఈ అభ్యర్థులందరూ రేపటి నుండి సెప్టెంబర్ 2 వరకు తమ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయవలసిందిగా విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు. ఫైనల్కి సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్కి ఇంకా తయారీ కాలేదు. ఫైనల్కి సిద్ధమైన తర్వాత అలాగే ఈ 1:3 సంబంధించి కావచ్చు, జనరల్ ర్యాంక్ సంబంధించి కావచ్చు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే రిజల్ట్ ఇచ్చే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. మొత్తానికి ఈ నెల చివరి రోజు కావచ్చు, వచ్చే నెల మొదటి వారం తర్వాతనే ఈ ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 2వ తేదీ వరకు అప్లోడ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 2 తర్వాతనే ఈ ఫలితాలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు ఇవి మనకు తాజా ఆదేశాలతో స్పష్టమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.